ఫార్ములా 1 రేసింగ్ లోకి దిగడం ఇప్పుడు మారిపోయిన ట్రెండ్. దూకుడుగా ఉండే కారు, దానికి తోడు పోటీ ఇచ్చే కుర్రకారుతో సన్నీ అడ్జస్ట్ అయ్యే తీరు లైఫ్ ఈజ్ నాట్ సో ఈజీ యాజ్ యూ థింక్ అనే మాటని గుర్తు చేస్తుంది. ఆ సీన్స్ ని ప్రొజెక్ట్ చేసిన తీరుకి కనెక్ట్ అయిపోతారు. సన్నీ ఎంట్రీ తర్వాత తన మెచ్యూరిటీ, డ్రైవింగ్ స్కిల్స్ అండ్ తెలుగుతో ఫ్రాంచైజీ ఫేట్ మారిపోతుంది. టాప్ 10 లోకి బ్రేక్ ఇన్ అవ్వడమే కాదు, మోస్ట్ వాంటెడ్ కూడా అయిపోతుంది. సరిగ్గా ఇదే సమయంలో సన్నీకి యాక్సిడెంట్ అవుతుంది. అతని రిపోర్ట్ లో హాస్పిటల్లో చూసిన ఫ్రాంచైజీ ఓనర్, అదేనండి అతని ఫ్రెండ్, షాక్ అవుతాడు. ఎందుకంటే సన్నీకి వెన్నెముక గాయమైందని, బ్రీతింగ్ డిఫికల్టీ ఉండే మెంటల్ ఫోబియా వచ్చేసిందని, ఇక రేస్ లో పాల్గొంటే ప్రాణాలు పోతాయని డాక్టర్లు 30 ఏళ్ల క్రిందటే చెప్పేసి ఉంటారు. అది ఈ రిపోర్ట్. అయినా అవన్నీ పక్కన పెట్టి సన్నీ ఇప్పుడు రేస్ లో పార్టిసిపేట్ చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నాడు అనే విషయం తెలిసి ఫ్రెండ్ షాక్ అవుతాడు. రిస్క్ చేయొద్దని సన్నీని టీం నుంచి తప్పిస్తాడు. చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అనంటే, ఫ్లాష్ బ్యాక్ లో ఈ ఫ్రెండ్స్ ఇద్దరు ఎనిమీస్, బద్ధ శత్రువులు. అప్పటి ప్రత్యర్థి చేసిన యాక్సిడెంట్ లోనే సన్నీకి తీవ్ర గాయాలయ్యి తన కెరీర్ కోల్పోతాడు. కానీ మళ్ళీ ఇప్పుడు అదే వ్యక్తి కోసం రేసులోకి దిగుతాడన్నమాట.